హే గాయ్స్, వెల్కమ్ టు వైబ్ విత్ విఏ ఛానల్. నేను అమృత, మా ఆయన వెంకటేష్. వి ఏ విఏ. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఇంకా టాపిక్లోకి వస్తే, మేమైతే అండమాన్ సిరీస్ లైక్ 2 weeks నుంచి పోస్ట్ చేస్తూ ఉన్నాం కదా, దాని ఫుల్ టూర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మేము ఇక్కడికి వచ్చేసాం. 2 weeks కాదు, 3 weeks నుంచి పోస్ట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఫుల్ టూర్ ప్లాన్కి వచ్చేస్తే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఒక ట్రిప్ ప్లాన్ చేయాలంటే ఫుడ్ ఎలా చేయాలి, అకామిడేషన్ ఎలా వెళ్ళాలి, అండ్ ట్రాన్స్పోర్ట్ ఎలా, వేరియస్ డౌట్స్ ఉంటాయి. సో మేము ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసుకుంటాం. అలాగే ఎలా ప్లాన్ చేయాలి, ఒక అండమాన్ ట్రిప్ ఎలా ప్లాన్ చేయాలి, ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్తే బెస్టా లేకపోతే మన ఓన్గా వెళ్తే బెస్టా అనేది కమింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండమాన్ అని ఎలా ఫిక్స్ అయ్యాం. చాలా అనుకున్నాం ఈ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలని. ఫస్ట్ మనాలి అనుకున్నాం, తర్వాత అండమాన్ అనుకున్నాం, తర్వాత మళ్ళీ మనాలి అనుకున్నాం, తర్వాత మళ్ళీ మేము యాక్చువల్ ప్లాన్ చేసింది ఫెబ్లో. అప్పుడు మనాలి కరెక్టా కాదా అనేది ఒక డౌట్ ఉండేది. స్నో పడిద్దా లేదా, అక్కడికి స్నో పడినప్పుడే వెళ్ళటం బెస్ట్ అనేది వేరే డౌట్ వచ్చింది. తర్వాత స్నో పడుతుందని తర్వాత తెలిసింది మాకు. అండమాన్ ఆల్సో బాగానే ఎక్స్పీరియన్స్ చేసాం. వెళ్ళొచ్చా అంటే మేమైతే ఓకే వెళ్ళొచ్చు. ఎలా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్తే అండమాన్ అనేది చాలా మంచి ప్లేస్ టు విజిట్. సీజన్ టైంలో అయితే చాలా బాగుండిద్ది అండి. సీజన్ టైంలో అయితే చాలా బాగుండిద్ది. అసలు ఫస్ట్ యాక్చువల్లీ మేము ఫెబ్ ఎండింగ్లో కాదు వెళ్దాం అనుకుంది, మార్చ్ మిడ్ వీక్లో వెళ్దాం అనుకున్నాం. మా సిస్టర్కి డెలివరీ డేట్ ఇచ్చారు అప్రాక్సిమేట్లీ ఆ టైంలోనే, మార్చ్ 20 ఆ టైంలో. ఇంకా మా పేరెంట్స్ ఎందుకు ఏంటి తర్వాత వెళ్ళొచ్చు కదా అన్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ April 20 మా మ్యారేజ్ అయింది, 2025. అప్పటి నుంచి ప్లాన్ చేస్తూ వచ్చాం. అప్పుడు సేమ్ సమ్మర్ సీజను, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది అనుకునే లోపలే 10 months అయిపోయినాయి. ఇంకా ఛాన్సే లేదు, పక్కా వెళ్ళాలి ఫిక్స్ అయిపోయి ఒక ప్లేస్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. ఎక్కడికి ఏంటి అని తెలియదు, బట్ ఒక ప్లేస్కి అయితే ఫిక్స్ అయిపోయాం. తర్వాత అండమాన్ని అండమాన్ వెళ్దాం ఫిక్స్ అయిపోయాం లాస్ట్కి. తర్వాత మా నాన్న పోస్ట్పోన్ చేసుకోమన్నాడు. పోస్ట్పోన్ చేసుకోమంటే తర్వాత పోస్ట్పోన్ చేసుకుంటే ఇంకా లాస్ట్ ఇయర్ లాగే సేమ్ April 20 వచ్చేసిద్ది. తర్వాత అనుకొని తర్వాత బేబీ కూడా వచ్చేద్దాం. ఆ తర్వాత సంగతి పోస్ట్పోన్ చేసుకోవాల్సింది ప్రీపోన్ చేసుకున్నాం అనమాట. Feb 23 అలా ఫిక్స్ అయ్యాం ఒక అండమాన్ వెళ్ళాలని. దాని తర్వాత ఇలా ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత 23 మా ఇంట్లో వాళ్ళకి చెప్పాం. వెళ్తున్నామని తెలుసు కానీ ఎప్పుడు వెళ్తున్నాం ఏంటి అనేది చెప్పలేదు. అప్పుడు చెప్పాం ఈ టైంలో వెళ్తున్నామని. అప్పుడే మాకు తెలిసింది డేట్ అప్పుడే ఇచ్చారని. అందుకని ఇంకా పోస్ట్పోన్ చేసుకున్నాం అనేసరికి 23 ఫిక్స్ అయ్యాం. ప్రీపోన్ చేసుకున్నాం అని 23 ఫిక్స్ అయ్యి 28 వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. సో ఒక్కసారిగా ఇంకా షాపింగ్, వెళ్ళాల్సిన షాపింగ్, ఫ్లైట్స్ బుకింగ్, అండ్ మేము మేమిద్దరమే వెళ్తే పని అయితే అది వేరే రకం. బట్ మేము ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్దామని ఫిక్స్ అయ్యాం కాబట్టి సో వాళ్ళని కనుక్కోవాలి, వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారో చూడాలి. సో ఇవన్నీ మెయిన్ థాట్స్ అనమాట. అండ్ డైలీ ఇంకా ఆఫీస్ వర్క్స్ ఉంటాయి. సో ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ లీవ్స్ అప్లై చేసుకోవాలి. ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ మేము ఎలా ఫిక్స్ చేయాలి అనేది కొంచెం పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. బట్ ఇంకా వెళ్దామని ఫిక్స్ అయినప్పుడు ఎంతైనా ఫేస్ చేయాలి అని దిగిపోయాం. దాని తర్వాత ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది మేక్ మై ట్రిప్ వాళ్ళతో ఫస్ట్ కాంటాక్ట్ అయ్యాం. వాళ్ళతో డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నాం. తర్వాత అట్ లాస్ట్ మ్యాక్స్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ మేక్ మై ట్రిప్ ఒక్కటే ఎందుకు, చాలా ఉన్నాయి కదా ట్రావెల్ ఏజెన్సీస్ అని చాలా ఎక్స్ప్లోర్ చేసి ఆ 1 dayలోనే ఎక్స్ప్లోర్ చేసి ఈ ట్రిప్టో వాళ్ళని అనుకున్నాం. ఈ ట్రిప్టో వాళ్ళు వీళ్ళతో పోలిస్తే వాళ్ళకి కొంచెం బెస్ట్ ప్యాకేజీ ఇచ్చినట్టు మాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళకి 4 nights 5 days ఈ ట్రిప్టో మేక్ మై ట్రిప్ వాళ్ళు 4 nights 5 days
వాళ్ళు నెయిల్ ఐలాండ్ ఇవ్వట్లేదు అండ్ ఓన్లీ 2 days పోర్ట్ బ్లేయర్ అండ్ 2 days హ్యావ్లాక్ ఈ రకంగానే ఇస్తున్నారు అనమాట. సో నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే 2 nights పోర్ట్ బ్లేయర్ 2 nights హ్యావ్లాక్ అంటే చాలామంది దగ్గర విన్నాను నెయిల్ ఐలాండ్ కూడా ఇస్తారు దాంట్లో అని. దాని తర్వాత ఈ ట్రిప్తో వాళ్ళు ఫస్ట్ ఇలాగే ఇచ్చారు, తర్వాత నెయిల్ ఐలాండ్ అడిగితే ఓకే మేము యాడ్ చేస్తామని వాళ్ళు యాడ్ చేశారు. తర్వాత సేమ్ థింగ్ నేను ఈ మేక్ మై ట్రిప్ వాళ్ళని అడిగేసరికి వాళ్ళు ఇవ్వనన్నారు. సో అందుకని మేము ఇంకా దానికి బై బై చెప్పేసి ఈ ట్రిప్ వాళ్ళని పట్టుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ ప్యాకేజ్ ఫిక్స్ అయిపోయింది, మొత్తం ఇంకో ఎవ్రీథింగ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఛార్జెస్ ఎక్సెప్ట్ ఫ్లైట్స్ అండ్ ఫుడ్ ఏం రిమైనింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు. అందుగా వాటర్ యాక్టివిటీస్ కమింగ్ మాట్లాడుకుందాం మనం. ప్యాకేజ్ అయిపోయింది, ఫ్లైట్స్ టికెట్స్ చేసుకోవాలి, మీ ఇంకా ఇది ఎక్కడ ఫేర్ తక్కువ ఉంటుంది ఏంటి అనేది దాన్ని చూసుకొని ఓకే అట్ లాస్ట్ మాకు వెళ్ళేటప్పుడు తక్కువ పడింది, కానీ వచ్చేటప్పుడు తక్కువ అంటే అది తక్కువ కాదు, అది మేము ఎక్కువ పెట్టినట్టు, వచ్చేటప్పుడు ఇంకా బాగా ఎక్కువ అయ్యింది. అండ్ 1 point చెప్పడం మర్చిపోయాను, హోటల్స్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు, కానీ వాళ్ళు మనకి ఒక కొటేషన్ పంపిస్తారు ఇది హోటల్స్ ఇలా ఉంటాయి అని. సో ఆ హోటల్స్ పర్టికులర్ వాళ్ళు ఇచ్చిన హోటల్స్ మాకు అంతగా నచ్చలేదు. వెళ్ళి మనం ఆఫ్కోర్స్ రివ్యూస్ అవన్నీ చూసుకుంటాము, రివ్యూస్ చూసుకుంటే అంటే కంపేర్ టు అదర్ హోటల్స్ వాళ్ళ అండర్లో ఉన్నవే చూసుకుంటే అంత అనిపించలేదు. ఎంఎంటీ వాళ్ళు ఇచ్చినాయి ఎస్పెషల్లీ అంత అనిపించలేదు. సో వాళ్ళని అడిగితే లేదు అన్నీ బుక్ అయిపోయినాయి, ఎందుకంటే మేము వెళ్ళిన టైమే ఎండ్ ఆఫ్ ది సీజన్ అనమాట, ఇంకా హార్డ్లీ 20 days అంతే, 20 days ఉండిద్దంట, హార్డ్లీ మార్చి ఎండింగ్కి క్లోజ్ అండమాన్ అనేది, అంత సీజన్ టైం కాదు తర్వాత అని అన్నారనమాట. సో అందుకని మేబీ ఆ ఎఫెక్టో లేకపోతే ఇంకేమైనా ఎఫెక్టో, బట్ హోటల్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. అండ్ మాకు తెలియక చేసుకున్నా కానీ బట్ అదే టైంలో హోలీ కూడా ఉంది, మార్చ్ 2nd or 3rd, మార్చ్ 2nd or 3rd సంథింగ్, బట్ హోలీ కూడా ఉంది ఆ టైంలోనే. సో దాని ఎఫెక్ట్, సో అక్కడైతే ఎఫెక్ట్ హోటల్స్ అన్నీ చాలా బుక్ అయిపోయినాయి అనమాట, అన్నీ ఆల్మోస్ట్ అన్నీ బుక్ అయిపోయినాయి. సో ఇంకా మాకు హోటల్స్ సరిగ్గా లేవన్నారు, ఇంకా ఉన్న దాంట్లో ది బెస్ట్ చేయండి అని చూస్తే ఓకే వాళ్ళు అట్ లాస్ట్ ఈ ట్రిప్ వాళ్ళే కొంచెం బాగా ఇచ్చారు, బట్ పోర్ట్ బ్లేయర్లో అంత అనిపించలేదు, కానీ హ్యావ్లాక్లో మంచిగానే హోటలే ఇచ్చారు, సీ రిసార్ట్ చాలా బాగుంది. బట్ హోటల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడితో మనకి ఫస్ట్ కాస్ట్ వచ్చేసరికి ప్యాకేజ్ చూసుకుందాం. ఇక్కడితో ప్యాకేజ్ కాస్ట్ వచ్చి 50,000, 49,500 అరౌండ్ అయింది, అరౌండ్ 50,000. సో ఇంకా కమింగ్ ఫ్లైట్ టికెట్స్ వచ్చేసరికి అరౌండ్ మేము అండమాన్కి వెళ్ళేటప్పుడు 10,200 అయింది, రిటర్న్కి అయితే ఇంకా హార్డ్లీ 16,500 అంత అయింది. సో అప్పుడే మాకు బాగా అంటే టూర్ కాస్ట్ అనేది బాగా ఎక్కువైపోయింది అక్కడే. మాకు వెళ్ళేటప్పుడు కూడా కాస్ట్ ఎందుకు ఎక్కువైందంటే నాకు ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అందుకని చెప్పి విండో సీట్ బుక్ చేశారు, సో దట్స్ వై కొంచెం ఎక్కువ అయింది. అక్కడ ఒక 500, సో అక్కడ హార్డ్లీ చార్జ్ చేశారు. అండ్ ఆ సీట్ పక్కనే మనకి సీట్ రావాలి కాబట్టి సో దానికి నేను ఇంకెలాగో తీసుకోవాల్సి వచ్చింది, దానికి ఒక 300 పే చేసాం, అరౌండ్ 1000 అక్కడే పోయింది. దానివల్ల 10,000 వరకు కూడా వచ్చింది, లేకపోతే మాకు కొంచెం 9,000 బిలో అలాగే అయి ఉండేది. ఇక్కడితో మనకి టోటల్ టిల్ నౌ కాస్ట్ వచ్చేసరికి 77,000 దాకా అయింది. సో అందరూ ఓన్లీ ఇవి ఒకటే చూసుకుంటారు, బట్ షాపింగ్ అనేది మ్యాటర్ అనమాట. మనం ఒక ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు పక్కాగా షాపింగ్ చేస్తాం, సో ఆ కాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అవి కూడా మనీయే కదా, అది ట్రిప్ కోసమే కొనింది, సో దానికి ఒక మాకు 10,000, బట్ దీంట్లో ఈ బడ్జెట్లో నేను ఇంక్లూడ్ చేయట్లేదు, బట్ చెబుతున్నా. అందులో గర్ల్స్ అంటే ఫ్లైట్ దిగి ఎక్కేటప్పుడు ఒక డ్రెస్, నాకు ఒక డ్రెస్, ప్లేసెస్ సైట్ సీయింగ్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్, బీచ్ డ్రెస్ ఒకటి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకా
ఫ్లైట్ మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కూడా డిలే అయిపోయింది. బాగా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 6కి ఉండాలి ఫ్లైట్. బట్ అది 8కో 10కో పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇది ముంబై నుంచి వస్తుంది ఆ ఫ్లైట్. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఫ్లైట్ అయితే డిలేగా వచ్చేసింది. సో అక్కడ మేము అక్కడ ల్యాండ్ అవ్వాల్సింది 10:30 అలా. బట్ మేము ఇక్కడ ఎక్కడం స్టార్ట్ చేసింది 10కి. సో అలాగా మాకు లేట్ అయిపోయింది. ఆడికి వెళ్ళేసరికి 12 అయిపోయింది. దిగేసరికి 12:30 అలా అయిపోయింది. సో టైం అక్కడే కొంచెం హాఫ్ డే అక్కడే కొలాప్స్. సో అయినా మనకి పోర్ట్ బ్లెయిర్లో ఎక్కువ చూసేవి కూడా ఏమీ ఉండవు. మెయిన్లీ సెల్యులార్ జైల్ అండ్ నైట్ లైట్ షో మేబీ ఉండొచ్చేమో, ఎక్స్ప్లోర్ చేస్తే ఉండొచ్చేమో. అదే మనం ప్యాకేజ్ ద్వారా వెళ్ళడం వల్ల ఒక షెడ్యూల్తో వెళ్ళిపోతూ ఉంటాము. బట్ మనం ఓన్గా వెళ్తే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ నాకైతే అంతగా లేవు అనిపించింది పోర్ట్ బ్లెయిర్లో. మేబీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండొచ్చు. బట్ సపరేట్గా ప్యాకేజ్ కాకుండా కూడా సపరేట్గా ఎలా వెళ్ళాలి, అసలు ఏది బెస్ట్ అనేది నేను లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది వీడియో మీకు కంక్లూజన్ వచ్చింది. సో ఇంకా ఫ్లైట్స్ దిగేసాము, హోటల్స్కి వెళ్ళిపోయాము. మాకైతే పోర్ట్కి దూరంలో ఇచ్చాడు హోటల్. అది వీళ్ళు ఈ ట్రిప్ వాళ్ళే ఒక బిల్డింగ్ హోటల్స్ సపరేట్గా వీళ్ళ అండర్లో కొన్ని హోటల్స్ ఉంటాయి, వాళ్ళు ఆ హోటల్స్ ఇచ్చేశారు. బట్ ఆ రూమ్ అయితే వర్స్ట్ ఏం లేదు. బట్ ఓకే, బాగుంది. ఆ బడ్జెట్లో అది బాగుంది. మేబీ పోర్ట్ బ్లెయిర్లో వాళ్ళు లో బడ్జెట్లో హోటల్స్ ఇచ్చి తర్వాత అక్కడ హ్యావ్లాక్లో మంచిగా ఇద్దామని సెట్ చేసినట్టున్నారు. బట్ హోటల్ అయితే స్టే చేయడానికి బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ తినడానికి వెళ్ళిపోయాం. బట్ ఇక్కడ నేను ఫుడ్ విషయంకి వచ్చాను కాబట్టి ఫుడ్ మీద చాలా లో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఇక్కడే కాదు, ఏ ట్రిప్ వెళ్ళినా కానీ ఆ పర్టికులర్ ప్లేస్లో మ్యాక్స్ ఇప్పుడు నార్త్ సైడ్ వెళ్ళినా కానీ అక్కడ మనం ఎక్కువ తినలేము. ఆ పుల్కా ఇవే ఉంటాయి. నెక్స్ట్ అండమాన్ వెళ్ళినా కానీ సీ ఫుడ్ ట్రై చేయడం, లైక్ స్టార్టర్స్ ఈ సీ ఫుడ్ స్టార్ట్ చేయడమే తప్ప అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదు. బిర్యానీ అయితే అస్సలు ట్రై చేయమాకండి. స్టార్టర్స్ ఓకే. సీ ఫుడ్ అది బీచ్ ప్లేస్ కాబట్టి ఆఫ్కోర్స్ సీ ఫుడ్ ట్రై చేయండి. బట్ బిర్యానీస్ తింటాను అది అంటే నో, అస్సలు బాగోదు అంటే ఆ టేస్టే వేరు. సో మన స్టైల్ అయితే రాదు. సో నేను ట్రై చేశాను, బట్ డిసప్పాయింట్ అయ్యాను. ఇంకా ఫుడ్ మ్యాటర్ వచ్చింది కాబట్టి ఇంకా ఫుడ్ బడ్జెట్ కూడా చెప్పేస్తాను. ఓవరాల్ ట్రిప్ మాకు ఫుడ్ అయింది 8,000 అబోవ్నే అయింది. 8,000 అయితే అయింది పక్కాగా. సో 8,000 లెక్క వేసుకున్నా కానీ అరౌండ్ 85,000 దాకా. ఇప్పుడు ఓవరాల్ ఫ్లైట్స్ అండ్ ప్యాకేజ్ అండ్ ఫుడ్ ఇవన్నీ కలిపి 85,000 టిల్ నౌ. ఇంకా మేము ఫుడ్ తిన్నాక సెల్యులార్ జైలుకి అయితే వెళ్ళిపోయాం. అక్కడ మనకి ఎంట్రీ ఛార్జ్ 60 దాకా ఉంటుంది. బట్ అది టికెట్స్ అనేవి ఆఫ్లైన్లో ఇస్తారు. ఈ ప్యాకేజ్లో అది ఇంక్లూడ్ కాదు. బట్ వాళ్ళు ఏమన్నారంటే మీరు ఫస్ట్ పే చేసేయండి, మేము రిఫండ్ ఇస్తాము దానికి అన్నారు. బట్ ఓకే, 120 మేము అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళు ఇవ్వలేదు. సో 60 రూపీస్ పెట్టుకొని ఈచ్ పర్సన్ లోపలికి వెళ్ళిపోయాం మేము. అండ్ అది చూసేసుకొని అది బాగుంది. ఆ సెల్యులార్ అయితే ఒకసారి చూడొచ్చు, మస్ట్ విజిట్. అది చూసేసుకొని దాని తర్వాత బీచ్కి తీసుకెళ్ళాడు యాజ్ యూజువల్, మేము ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టు. సో దానంతా నేను తీసుకురావాలి తెచ్చుకోలేదు. నెక్స్ట్ ఒకవేళ మీరు పోర్ట్ బ్లెయిర్ వెళ్తా అనుకుంటే అక్కడ లైట్ షో ఉండేది కదా, లైట్ షోకి అయితే వీళ్ళే బుక్ చేశారు. అది కూడా లైట్ షో కూడా దీంట్లో ఇంక్లూడెడ్, ప్యాకేజ్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇంకా మేము నెక్స్ట్ డే హ్యావ్లాక్ వెళ్ళిపోయాం. హ్యావ్లాక్కి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. ఎర్లీ మార్నింగ్ మీలో ఎవరైనా హ్యావ్లాక్ వెళ్ళే పని అయితే మేము హ్యావ్లాక్ వీడియోలో చెప్పినట్టు మీరు పక్కాగా మస్ట్ అండ్ షుడ్గా హాఫ్ అన్ అవర్ బిఫోరే పోర్ట్కి రీచ్ అయ్యేలా చూడండి. సో అది కానీ మిస్ అయితే మటుకి మీరు ఫుల్ టూర్ కొలాప్స్ అయిపోయింది. సో అది మైండ్లో పెట్టుకొని పక్కాగా మ్యాండేటరీ అలా ప్లాన్ చేసుకోండి. మ్యాక్స్ పోర్ట్కి దగ్గరలో ఉండేటట్టు తీసుకోండి. సో
నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయాం, కాంప్లిమెంటరీ ఫోటో, ఐ మీన్ ఆ తర్వాత నెక్స్ట్ డే హ్యావ్లాక్ వెళ్ళిపోయాం. హ్యావ్లాక్ వెళ్ళిన తర్వాత కాలపత్రి బీచ్కి వెళ్ళాం, ఎక్స్ప్లోర్ చేసాం. దాని తర్వాత రాధానగర్ బీచ్కి వెళ్ళాం. అక్కడ మాకు ఫోటోషూట్ ఇచ్చారు కాంప్లిమెంటరీ. ఆ ఫోటోషూట్ ఫ్రీనే. సో అంత అది బాగా జరిగింది అనుకున్న టైంలో ఒకటి బాంబ్ పేలింది. ఏం తెలియదు అనేది. ఏం వెళ్ళిందంటే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, అది చూడండి. ఎటో ఒకటి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఆ పర్టికులర్ ఈ స్క్రూ పోవడం వల్ల మేము ఎంత డిసప్పాయింట్ అయ్యామంటే ఈ స్క్రూనే చేసింది అంత. యాక్చువల్లీ ఈ స్క్రూ మేము ట్రైబోర్డ్ సెట్ చేసేటప్పుడు ఆ స్క్రూ అనేది శాండిల్ పడిపోయింది, బ్రిడ్జ్ దగ్గర శాండిల్ పడిపోయింది. సో శాండిల్ పడిపోయేసరికి ఎక్కడ నుంచున్నాము అక్కడే ఉన్నాము, కరెక్ట్గా ఆ ప్లేస్లో పడింది. నా కాళ్ళ కొంచెం పక్కన పడింది. అక్కడ ఎదిగితే లేదు, అంత ఆ శాండ్ అనేది అంత సాఫ్ట్గా స్మూత్గా ఉందన్నమాట. సో ఆ వైట్ శాండ్ అస్సలకి ఎంత తువ్వినా కూడా కనపట్టలేదు ఏంటి అనేది. ఎందుకంటే ఎందుకు మేము ఆ స్క్రూ పోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యామంటే, నేను నెక్స్ట్ ఇక్కడ షార్ట్స్ పెడతాను, ఆ షార్ట్స్ అన్నీ రావాలి అంటే, నెక్స్ట్ వ్లాగింగ్ రావాలంటే ఆ ట్రైపాడ్ ఉండాలి పక్కాగా. ఎందుకంటే నెక్స్ట్ డే మేము ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళాలి, కాయాకింగ్ చేయాలి. సో అవన్నీ చేయాలంటే పక్కాగా ఈ ట్రైపాడ్ అనేది మస్ట్ అనమాట. ట్రైపాడ్ లేకపోతే కెమెరా పట్టుకొని ఇట్లా మనం చేయలేం కదా. సో ట్రైపాడ్ అనేది మస్ట్. ఇంకా అయిపోయిందిలే, మనం ఇంకా ప్యాక్ చేసుకుందాము. అప్పటి వరకు అసలు చాలా హ్యాపీగా ఉన్నాం, ఫొటోస్ అన్ని బాగా వచ్చాయి. ఇంకా బీచ్లోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, మంచి వీడియోస్ తీసుకుందాం అనుకున్నాము. ఆ స్క్రూ ఎప్పుడైతే పోయిందో మా మూడంతా కొలాబ్స్ అయిపోయింది అనమాట. లైక్ ఎందుకు ఇలా జరిగింది, వీడియోస్ ఎలా తీసుకోవాలి ఏంటి అని డైలమాలో పడిపోయాం అనమాట. ఇంకా స్క్రూ నియర్లీ 1 అవర్ దాకా వెతికాము. ఆల్రెడీ మేము అక్కడికి వెళ్ళేసరికి 3:30 అయిపోయింది. అక్కడ బీచెస్ ఏంటంటే 5:30 క్లోజ్ చేస్తారు. ఆ 5:30కి ఇంకా అప్పటికి 1 అవర్. అందులో 3:30కి మేము రాధానగర్ బీచ్కి వెళ్తే అక్కడ మెయిన్లీ ఫోటోషూట్ అంతా అయిపోయేసరికి 4:30 అంత అయింది. అక్కడ నియర్లీ అరౌండ్ 40 మినిట్స్ అంత వేస్ట్ చేసాము వెతుకుతూ. బట్ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇట్లా అయితే పర్లేదు పోతే పోయింది లైట్ అనుకొని మేము ఇంకేం చేసామంటే లెట్స్ ఎంజాయ్ అని నేను వెళ్ళి స్విమ్ చేసాను. ఈమె గారు యాజ్ యూజువల్ తెలిసిందేగా, లోపలికి నేను రాను భయం స్టార్ట్ చేసింది. సో వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం కానీ మైండ్లో మాత్రం ఉంది స్క్రూ లేదు. వెళ్ళిన ఫస్ట్ డే, ఐ మీన్ సెకండ్ డేనే లైక్ హ్యావ్లాక్లో ఫస్ట్ డే ఎలిఫెంట్ బీచ్కి వెళ్తున్నాం, యాక్టివిటీస్ అన్నీ షూట్ చేసుకోవాలి, మాకు ఒక మెమరీలా ఉండిద్ది అనుకునే టైంలో ఇంక ఇలా అయిపోయింది అని నాకైతే మైండ్లో అదే తిరుగుతూ ఉండింది. అప్పుడే మాకు ఒక దేవుడిలాగా హెల్ప్ చేశారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఓకే బీచ్లో ఎంజాయ్ చేసాము. 5:30కే అసలుకి అలలు అనేవి చాలా హెవీగా వస్తున్నాయి. అప్పుడు దాకా స్మూత్, ఐ మీన్ ఒక లెవెల్లో ఉండేది వేవ్. బట్ 5:30 అవ్వనమ్మంటనే అదేందో ఒక గంట కొట్టినట్టు అలలు అనేవి 5:30 తర్వాత ఉమ్మని వస్తానే ఉన్నాయి. ఓకే అదంతా అయిపోయింది. దాని తర్వాత వచ్చి అన్బీష్ అంటే నేను చెప్పాను కదా, హ్యావ్లాక్లో మా డ్రైవర్ కమ్ గైడ్ ఇక నుంచి అతన్ని అన్బీష్ అని పిలుస్తాము, ఎందుకంటే అతని పేరు అన్బీష్ కాబట్టి. సో అన్బీష్ దగ్గరికి వెళ్ళి, అన్బీష్ ఇట్లా ఇది పోయింది ఎక్కడ దొరికిద్దా అంటే, కరెక్ట్గా ఆ రోజే సండే అయింది. సండే అవ్వడం వలన ఏ షాపులు లేవు. సో ఏ షాపులు లేకపోవడం వలన ఓకే విల్ ట్రై అని తనే తీసుకెళ్ళి నియర్లీ 1 అవర్ దాకా, తను కూడా 1 అవర్ దాకా మాతో ఎతికాడు. ఏ షాప్ అడిగినా ఓకే కొన్ని షాపులు ఓపెన్ చేస్తున్నాయి కానీ ఏది దీనికి సంబంధించిన షాప్స్ కాదు, ఏ షాప్స్ ఓపెన్ చేస్తున్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు ఇక్కడ కష్టమే అని అన్నారు. లాస్ట్ ఏం జరిగిందంటే, ఒక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాడు, కార్ మెకానిక్ దగ్గరికి, కారు బైక్స్ మెకానిక్లు. సో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళేసరికి వాళ్ళు మొత్తం చూసి ఒకటి ఉంది. సో అది సెట్ అవుతుందని సెట్ అవుతుంది చూసా. సో అక్కడ మనీ పోతుంటే సో మనీ వద్దు ఏమొద్దు, ఇట్స్ ఓకే అని వాళ్ళు అన్నారు. సో అప్పుడు అనుకున్నాం నైస్ పీపుల్.
తను మా గైడ్ ఎంత లైక్ ఫ్రెండ్లీ అంటే, మేము కాలపత్రి బీచ్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ దిగమని చెప్పారు. మా కోసం లైక్ మేము మూడ్ స్పాయిల్ చేసుకున్నాము, రేపటి నుంచి యాక్టివిటీస్కి వెళ్తామని తనకి తెలుసు. మేము బ్లాగింగ్ చేసుకుంటున్నామని చెప్పి ఆ స్క్రూ కోసం మాకు 1 అవర్ దాకా వెతికి లైక్ స్క్రూ ఇప్పించారు. తర్వాత మేము ఫుడ్ ఎలా అంటే మా ఓన్ ట్రాన్స్పోర్ట్తో వెళ్ళాలి ఫుడ్ తినడానికి, లైక్ ప్యాకేజెస్లో ఇంక్లూడ్ కాదు కాబట్టి. మేము ఎలాగా వెళ్ళాలి అనుకున్నప్పుడు తను అర్థం చేసుకొని మమ్మల్ని ఒక ఫేమస్ రెస్టారెంట్ దగ్గరికి తనే తీసుకెళ్ళి ఇక్కడ ఏమేమి బాగుంటాయి, మీరు ఏం అని సజెస్ట్ చేసి మేము తినేంత వరకు మాతోనే ఉండి మళ్ళీ మమ్మల్ని హోటల్కి వదిలిపెట్టారనమాట. నేను ఎందుకు ఇంతలా స్ట్రెచ్ చేసి చెప్తున్నా అంటే, పోర్ట్ బ్లేయర్లో కూడా లైక్ ఎనదర్ డ్రైవర్ వచ్చారు మా కోసం. బట్ తను ఎలా అంటే, ఈ ప్లేస్ తీసుకెళ్ళాలి, ఇది నా డ్యూటీ, నేను ఇక్కడ తీసుకెళ్తాను, తర్వాత సంగతి ఫుడ్ కానీ ఏదైనా కానీ అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు చూసుకోవాలి అన్నట్టే బిహేవ్ చేశారు. కానీ తిని మాత్రం లైక్ కంప్లీట్లీ ఆపోజిట్ అనమాట. మాకు ఎంత హెల్ప్ చేశారంటే లిటరరీ అక్కడే ఉండి మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నాడు. ఓకే, కమింగ్ టు ది పాయింట్. సో ఆ రోజు అలా గడిచిపోయింది. దాని తర్వాత మనం యాక్టివిటీస్. సో అన్విషే మాకు కాయకింగ్ అనేది ఎవరు మనమే, ఇఫ్ ఇన్ కేస్ మనం ప్యాకేజ్ ద్వారా వెళ్ళినా కానీ మనమే ఎక్స్ప్లోర్ చేసి కొనుక్కోవాలి వాళ్ళని. బట్ మ్యాక్స్ ప్యాకేజ్ ద్వారా వచ్చిన డ్రైవర్సే వాళ్ళు చూపిస్తారనమాట ఒక వే. అలాగే అన్వేష్ కూడా. బట్ ఈ ట్రిప్ వాళ్ళకి చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి తెలిసిన ఒక అతను ఉన్నాడు. సో వాళ్ళని పట్టుకొని మాకు ఈ ట్రిప్ 3500కి ఇప్పించాడు, అండ్ విత్ ఇంక్లూడింగ్ పికప్ అండ్ డ్రాప్. మెజారిటీ మేము చూసాము ఆడికి వెళ్ళి. నెక్స్ట్ డే కాయకింగ్ వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళు ఓన్గా వచ్చిన వాళ్ళే కానీ ట్రాన్స్పోర్ట్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. సో కొన్ని ప్రొవైడ్ చేస్తారేమో, నేను స్పెషల్గా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళ దగ్గరికే వెళ్ళండి అని అస్సలు చెప్పట్లేదు. బట్ వీళ్ళు మాట్లాడిన పర్సన్ వాళ్ళు మనకి మార్నింగ్ అన్విషన్ రాలేదు. మార్నింగ్ వేరే పర్సన్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని కాయకింగ్ దగ్గర తీసుకెళ్ళి అండ్ రిటర్న్ కూడా పిక్ చేసుకొని మా హోటల్ దగ్గర వదిలేశారు. టైం టు టైం మనల్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు అనమాట, ఏ టైంకి అయిపోయింది ఏంటి అని. వాళ్ళు రెడీగా ఉంటారు మన కోసం. సో కాయకింగ్ మాకు 3500 అయింది, ఇంకా ఇద్దరికి కలిపి 7000 అయింది. అండ్ లాస్ట్ వీడియోలో అన్బీష్ గురించి చెప్పాం కానీ అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ అతని ఫోన్ నెంబర్ అనేది మేము డిస్ప్లే చేయలేదు. ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను అతని ఫోన్ నెంబరు. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తనకి కాంటాక్ట్ అవ్వండి. మ్యాక్స్ మనకి మా బడ్జెట్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తాడు. చాలా మంచి అతను, చాలా ఫ్రెండ్లీ మొహమాట వస్తాడు. అస్సలు మాట్లాడాడు అంటే మాట్లాడతాడు, ఎంత మాట్లాడాలో మాట్లాడతాడు. సో అతనైతే తను చెప్పిన రేట్స్ కంటే మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. సో కెమెరా ఛార్జింగ్ అయిపోయింది రికార్డ్ చేసేటప్పుడు, అందుకే ఫోన్ మార్చాం. సో ఇప్పుడు ఫోన్లో రికార్డ్ చేస్తున్నాం. ఫైన్. ఇప్పుడు కాయకింగ్ మాకు 7000 దాకా అయింది. స్కూబా డైవింగ్ కూడా చేయాలని కానీ టైం సరిపోలేదు. ఎందుకంటే మాకు ఇచ్చిన ప్లాన్లో 2 days హ్యావ్లాక్ ఉంది. సో మేము వచ్చిన రోజే 1 day మార్నింగ్ అయిపోయింది. బట్ నెక్స్ట్ డే కాయకింగ్ చేసాం. నెక్స్ట్ స్కూబా డైవింగ్ ఒక మార్నింగ్ ఏమైనా ఉంటే వెళ్ళే వాళ్ళం. బట్ నెక్స్ట్ డేనే మాకు ఎర్లీ మార్నింగ్ నెయిల్ ఐలాండ్కి వెళ్ళాల్సి వచ్చింది. ఏది ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళిన నెక్స్ట్ రోజు నెయిల్ ఐలాండ్ వెళ్ళాల్సి వచ్చేసరికి సో ఎర్లీ మార్నింగ్ లెగవాలి. ఇఫ్ ఇన్ కేస్ మేమైనా కొంచెం మిస్టేక్ చేసినా కానీ అక్కడ మాకు ఫెరీ అనేది లాస్ అయిపోతాం. సో అందుకని మేము ఆ రిస్క్ తీసుకోలేదు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే పక్కాగా స్కూబా డైవింగ్ అనేది చేయాలి. అలాగే కాయకింగ్ స్కిప్ చేయొచ్చు అంటే అది చేయలేము. ఎందుకంటే మనం ఇక్కడ ఈ మన సరౌండింగ్స్లో కేరళ ఇటువైపు వెళ్తే కాయకింగ్ ఉండిద్ది, కానీ అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, అది మాత్రం పక్కా. ఈ మధ్య వైజాగ్ ఇటుపక్క కూడా స్కూబా డైవింగ్ పెట్టారు, అలా అని అక్కడ సేమ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే కాదు కదా. సో సేమ్ అంతే, కాయకింగ్ అక్కడ చేస్తేనే బాగుండిద్ది.
సో నేను సజెస్ట్ చేసేది అయితే అక్కడ కాయకింగ్ చేయండి, స్కూబా డైవింగ్ చేయండి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇది తర్వాత నేనైతే రిగ్రెట్ అయ్యాను, ఎందుకంటే తినైతే చేయను అనింది స్కూబా డైవింగ్. సో నేను తన కోసమని కాయకింగ్ వెళ్ళాను. సో అక్కడ నేను ఎంజాయ్ చేశాను, చేయలేదంట్లో అక్కడ ఎంజాయ్ చేశాను. మామూలుగా సో మేము మా ఎక్స్పీరియన్స్ అనేది చెప్పము, ఎందుకంటే అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది మీకు వచ్చింది. లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ యా గర్ల్స్ కి నార్మల్ గానే లెఫ్ట్ రైట్ ఐ మీన్ ఉండిద్ది కదా, అది అక్కడ కావాలి. నేను అక్కడ అదేంటి ప్రదర్శించలేదు ఆ తెలివిని. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే మేమైతే నెక్స్ట్ ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళిపోయాము. అక్కడ యాక్టివిటీస్ అక్కడ మనకి మేము ట్రై చేసింది అయితే సీ వాక్ ట్రై చేసాం, దాని తర్వాత పారాగ్లైడింగ్. మనం అక్కడికి వెళ్ళినామంటేనే వీళ్ళే తీసుకువెళ్తారు, అక్కడ అంతా మనమే పెట్టుకోవాలి, ఎఫర్ట్ చేయాలి. మీరు ప్యాకేజ్ ద్వారా వెళ్ళినా కానీ వాటర్ యాక్టివిటీస్ మనకి ఇంక్లూడ్ అయితే ఉండవు. మేబీ స్కూబా డైవింగ్ ఆఫర్ చేస్తారేమో, మేబీ అది ప్యాకేజ్ సపరేట్గా ఉండిద్ది. దానికి తగ్గట్టే మన దగ్గర కూడా చార్జ్ చేస్తారు. సో మేమైతే అక్కడ తీసుకుంది వీళ్ళే, మా ఈ ట్రిప్తో వాళ్ళే స్పీడ్ బోట్ అనేది కాంప్లిమెంటరీ అన్నారు. బట్ అక్కడికి వెళ్ళిన అర్థమైందంటే ప్యాకేజ్లో మేము వాళ్ళు మాకు షేర్ చేసిన లిస్ట్ చూసి దాంట్లో స్పీడ్ బోట్ ఫ్రీ ఇస్తున్నారు, కాంప్లిమెంటరీ ఇస్తున్నారు, గ్రేటే అనుకున్నాం. కానీ అక్కడ వెళ్ళిన ఏంటంటే మీరు ఒక యాక్టివిటీ తీసుకున్న స్పీడ్ బోట్ ఫ్రీనే అని తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. సో స్పీడ్ బోట్ అక్కడికి తీసుకెళ్ళడానికి వాళ్ళే పెట్టుకుంటారు మీకు కాస్ట్ అనేది. సో అందుకే మనం హ్యావ్లాక్ నుంచి ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళాలి. సో అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది మీరు ఏమైనా ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఏ యాక్టివిటీస్ తీసుకోకపోయినా స్పీడ్ బోట్లో వెళ్ళి ఎలిఫెంట్ బీచ్ చూపించేసి తీసుకొస్తారు, అది కూడా ఉంటుంది. ఎందుకంటే ప్యాకేజ్లో అదొక అడ్వాంటేజ్. నార్మల్గా మనం వాలంటీర్గా వెళ్తే అది ఉండిద్దో లేదో మాకు తెలియదు, స్పీడ్ బోట్ కాంప్లిమెంటరీ అనేది మ్యాక్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా ఒక యాక్టివిటీ తీసుకుంటేనే కదా వాళ్ళు తీసుకెళ్ళేది ఫ్రీగా. సో అదైతే నాకు అర్థమైంది. మ్యాక్స్ ఇంకా ఎలిఫెంట్ బీచ్కి వెళ్ళిన వాళ్ళు సింగిల్ రైడ్ అయినా ట్రై చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ట్రై చేయాలి, ఎందుకంటే మనం అక్కడ సింపుల్గా వెళ్ళి వాటి బ్లూ కలర్ అని చూపించలేం కదా. సో మీరు వెళ్ళినందుకు ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి మాకైతే సీ వాక్ బాగుంది. బట్ కొంచెం మొత్తం మాకు ఇచ్చారు కదా హెల్మెట్ లాగా, అది కొంచెం దానివల్ల ఫిషెస్ తగులుతున్నట్టే ఉంటున్నాయి, కానీ ఏమీ లేదు. చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం కదా ఎక్వేరియం ఒకటి ప్లగ్ పెడితే తిరుగుతూ ఉంటాయి ఫిషెస్, అలాగ అనిపించింది నాకైతే. బట్ నైస్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత పారాగ్లైడింగ్ ఓకే, నేను ఫస్ట్ టైం ఎక్కాను, గోవా కూడా వెళ్ళలేదు ఇప్పుడు దాకా. సో ఫస్ట్ టైం ఎక్కాను అక్కడ పారాగ్లైడింగ్. సో బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అది కూడా. దాని తర్వాత ఇక అక్కడ అరౌండ్ పారాగ్లైడింగ్ చేయకపోయినా నేను ఆ బోట్లోకి వెళ్ళాను. రైడ్ అయిపోయి నాకు తెలిసింది కపుల్స్ని ఒకేసారి లైక్ పారాగ్లైడింగ్ చేయడానికి అలో చేస్తారని. ఇన్ కేస్ ముందే తెలుసుంటే నేను కూడా అంత వెళ్ళి పారాగ్లైడింగ్ కూడా చేసేదాన్ని. యూ మిస్ ఇట్ ఛాన్స్. తర్వాత తెలిసింది నాకు. సో మాకు ఇక్కడ సీవాక్కి ఛార్జ్ చేసింది 3500, అరౌండ్ ఇద్దరికి కలిపి 7000. పారాగ్లైడింగ్ నేను ఒక్కనే చేశాను కాబట్టి 3500 అది కూడా. సో ఈ రేట్లు అనేవి ఫిక్స్డా అంటే ఫిక్స్డ్ అని నేను చెప్పను, అది ఎక్కువ అవ్వచ్చో లేదో అది తెలియదు, కానీ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏంటంటే సీజన్ టైంలో వెళ్తే ఈ రేట్లే ఉంటాయి, బట్ అన్సీజన్లో వెళ్తే మటుకి రేట్లు తగ్గొచ్చు. నేను గమనించాను, అది సీజన్ బట్టి వాళ్ళు రేట్లు పెంచేస్తూ ఉన్నారు కాబట్టి అది వాళ్ళ చేతిలో ఉన్నది రైడ్స్ అనేవి. సో వాళ్ళు ఎలాగైనా వేరియేషన్ చూపించవచ్చు ఆ ప్రైజెస్లో. సో మళ్ళీ మనకి మనం ఉండే హోటల్ దగ్గర నుంచి ఈ యాక్టివిటీస్ ఐ మీన్ జరిగేదంతా ఒక ప్లేస్ ఉండిద్ది అనమాట. ఆ ప్లేస్ దగ్గరకు కూడా ఈ ట్రిప్తో వాళ్ళే లైక్ ట్రాన్స్పోర్ట్ అక్కడ నుంచి హోటల్ దగ్గర నుంచి ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ మన యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసుకున్నాక అక్కడికి వచ్చి పిక్ చేసుకుని మళ్ళీ మనల్ని హోటల్లో వాళ్ళే డ్రాప్ చేస్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ మాత్రం బాగా అనిపించింది మాకైతే మొత్తం హోల్ ట్రిప్లో. అంటే అసలు ప్యాకేజ్ ఎందుకు బుక్ చేసుకోవాలి అంటే, మా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే
మాకు రిస్క్ ఉండకూడదు, ఫస్ట్ ట్రిప్ మేము ఇద్దరం వెళ్తుంది ఫస్ట్ ట్రిప్, సో రిస్క్ ఉండకూడదు, సో సాఫీగా సాగిపోవాలి పీస్ఫుల్గా. సో అందుకని మేము ఇంకా ప్యాకేజ్ అని ఫిక్స్ అయిపోయి ఉన్నాము. సో దానికి తగ్గట్టు మేము వెళ్ళిపోయాం. నెక్స్ట్ ట్రిప్ అనే మట్టుకి పక్కాగా ప్యాకేజ్ ద్వారా వెళ్దాం, ఏ ట్రిప్ కూడా. ఎందుకంటే మాకేమైనా వరస్ట్ ఎక్స్పీరియన్స్ జరిగిందంటే నో, బట్ మేమేమనుకుంటున్నామంటే ఎక్స్ప్లోర్ చేయాలి, మా అంతటా మేము ఎక్స్ప్లోర్ చేయాలి. ఏదైనా ఒక ప్లేస్కి వెళ్తే మన అంతటా మేము తెలుసుకొని ఒక ప్లేస్కి వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకుంటే దానిలో సాటిస్ఫాక్షన్ ఉండిద్దని నా ఒపీనియన్. నాకు అర్థమైంది అది ఈ ట్రిప్ ద్వారా. సో అందుకని నా ఒపీనియన్ అది. నీ ఒపీనియన్ ఏంటి? నాకైతే వీళ్ళ ద్వారా వెళ్ళడమే బెస్ట్ అనిపించింది. ట్రాన్స్పోర్ట్ అంతా మనం హెడ్ఏక్ ఎందుకు, అది బుక్ అవ్వలేదు ఇది బుక్ అవ్వలేదు అని అనుకునే కంటే ప్రశాంతంగా వెళ్తాము, పీస్ఫుల్గా చూస్తాము, వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు, మళ్ళీ హోటల్కి వెళ్తాం, రెడీ అవుతాం, మళ్ళీ వస్తాం. బాగుంది ట్రిప్. కానీ అది నెక్స్ట్ నాకు నుంచి ఫిక్స్ అవ్వు స్కూటీ. అందులో మన డైరెక్షన్స్ చెప్పడంలో చాలా తోపు అనమాట. లెఫ్ట్ అంటే రైట్, రైట్ అంటే లెఫ్ట్ చెప్తాం. ఇంకా మేము ఇన్ కేస్ మా ఓన్గా వెళ్తే అక్కడ గొడవలు తప్పితే ఏముండవు, ఎంజాయ్ అందుకు. ఇక్కడతో వాటర్ యాక్టివిటీస్ కలిపి అది ఒక 7,000, ఇవి ఒక 10,500 అరౌండ్ అయింది. సో 17,500. అక్కడ మనం లాస్ట్ ఫుడ్తో కలిపి డిస్కస్ చేసింది 85,500. సో మొత్తం కలిపి 1,02,500 అలా అయిందనమాట. సో ఇక్కడతో నెక్స్ట్ డే మేము ఏం పేరు దాని పేరు, నెయిల్ ఐలాండ్. నెక్స్ట్ డే మేము నెయిల్ ఐలాండ్ వెళ్ళాము. అక్కడ మేము ఒక గ్లాస్ డోర్ ట్రై చేసాము. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఆ వీడియో షేర్ చేసాము, అక్కడ ఒకసారి చూడండి ఏం జరిగింది ఏంటి అని. సో అక్కడ గ్లాస్ డోర్ ట్రై చేసాము, అదొక 600 పర్ హెడ్ పడింది. బట్ యాక్చువల్లీ అది 600 2 పీపుల్కి ఆర్ 800 సంథింగ్ ఛార్జ్ చేస్తారంట. మేము తెలియక ఎక్కువ పే చేసాం. మా ఎక్స్పీరియన్స్, నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అంతా అక్కడే చెప్పేసాము, ఒకసారి చూడండి. అవి కూడా కలుపుకుంటే ఓకే అరౌండ్ 1,03,000 అలా అయింది ఫేర్. ఆ ఫుడ్ మొత్తం కలిపేసాం కాబట్టి ఓవరాల్గా 1,03,000 దాకా అయింది. అదే మనం నీళ్ళలో మేము ఎక్కువ ఏం స్పెండ్ చేయలేదు, ఎందుకంటే మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి. సో అంతే క్లోజ్ 1,03,000 మా ఓవరాల్ బడ్జెట్. అంటే విత్ ట్రావెల్ ఏజెన్సీ త్రూ వెళ్ళినందుకు 1,03,000 ఓవరాల్ కాస్ట్ అయింది. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనం ప్యాకేజ్ ద్వారా కాదు, మనం సోలోగా వెళ్ళాలి అనే దాని మీద డిస్కస్ చేద్దాం. అసలు ఎంత సేవ్ చేయొచ్చు, ప్యాకేజ్ ద్వారా వెళ్ళకుండా ఉంటే ఎంత సేవ్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు ఫ్లైట్ కాస్ట్ అనేవి యాజ్ యూజువల్ మీరే వేసుకోండి. ఓకే, ఫ్లైట్ కాస్ట్ తీసేస్తానంటే తీసేయండి, బట్ ఫ్లైట్ కాస్ట్ అనేవి వేరీ అవుతూ ఉండిద్ది కాబట్టి ఫ్లైట్ కాస్ట్ అనేవి పక్కన పెట్టేది కాసేపు. అసలుకి ప్యాకేజ్ అక్కడ దిగినమ్మంటే మనం ఎంత, ప్యాకేజ్ కాదు, మనం అక్కడ దిగినమ్మంటే మనకి ఎండ్ దిగి మనం మళ్ళీ ఫ్లైట్ ఎక్కే టైంకి ఎంత అయ్యిద్ది ఎండ్ టు ఎండ్. 4 nights 5 days లెక్కే ప్లాన్ చేద్దాం. సేమ్ మేము ఎలా ఉన్నామో అలాగే ప్లాన్ చేద్దాం. కాకపోతే మాకు ఇచ్చిన 4 nights 5 daysలో 2 days అంటే మేము వెళ్ళిన రోజు పోర్ట్ బ్లేర్లో స్టే చేసాము, నెక్స్ట్ వచ్చే ముందు రోజు అక్కడ స్టే చేసాము. సో అదే 2 nights లెక్క పడిపోయింది అనమాట. సో అందుకని 5th day ఏమి ఉండదు, వాళ్ళ ప్యాకేజ్ తరపున వెళ్తే 5th day అనేది నమ్మకే వస్తుంది. సో 5th day అనేది లెక్కలోకి రాదు. బట్ నేను చెప్పే దాంట్లో 5th day కూడా లెక్క వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ వెళ్ళినమ్మనే పోర్ట్ బ్లేర్ దిగండి, పోర్ట్ బ్లేర్లో ఆ రోజు ఉండండి వెళ్ళిన రోజు. ఎందుకంటే మనం సేమ్ మాదే ఎగ్జాంపుల్ తీసుకుంటే మార్నింగ్ ఫ్లైట్ డిలే అయిపోయింది, అక్కడే 2 hours అయిపోయింది. 10కి మేము అక్కడ రీచ్ అవ్వాల్సింది, మేము రీచ్ అయ్యేసరికి 12 అయింది. సో అక్కడ మనకి టైం లాగ్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ నేను వెంటనే 2 hours డిలే అయిద్దని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు కదా. సో నేను అక్కడ మేము ఇమీడియట్గా 2కో 3కో ఆర్ 1కో ఎప్పుడో మేము ప్లాన్ చేసుకుంటే అక్కడ నాకు రష్ అయిపోయి ఉండేది, హడావిడైపోయి ఉండేది. సో అందుకని వెళ్ళినమ్మనే మంచి ప్లాన్ ఏంటంటే ఫస్ట్ అయితే దిగిన వెంటనే
ఎలాగో మనం హాఫ్ డే పోర్ట్ బ్లేయర్లో ఎక్స్ప్లోర్ చేయగలం, అంతకంటే ఏం ఎక్కువ లేదు. బట్ మీరేమైనా చూడాలి పోర్ట్ బ్లేయర్లో అనుకుంటే మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. బట్ నా ప్లాన్ అయితే పోర్ట్ బ్లేయర్లో ఆఫ్టర్నూన్ దిగిన, మ్యాక్స్ మార్నింగ్ దిగేటట్టు చూడండి, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని మా ఆఫ్టర్నూన్కి దిగేటట్టు చూడండి. సో డైరెక్ట్గా తీసుకొని అక్కడ నన్ను అడిగితే స్కూటీ అవసరం లేదు, స్కూటీ స్కిప్ చేసేయండి. ఎందుకంటే హార్డ్లీ మనం చూసేది సెల్యులార్ జైల్లో ఒకటి చూస్తాము, నెక్స్ట్ లైట్ షో ఒకటి చూస్తాము, బీచ్ అని తీసుకెళ్తారు వీళ్ళు ప్యాకేజ్లో వాళ్ళు. బీచ్లో ఏమీ ఉండదు ఒక్క. సో బీచ్ని స్కిప్ చేసేయండి. ఆఫ్టర్నూన్ అరౌండ్ 3 ఆర్ ఓకే 1:30 తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకోండి మీ కంఫర్టబుల్ బట్టి. ఎందుకంటే మనం లంచ్ చేసి స్టార్ట్ అయ్యేసరికి 2 తర్వాత అయ్యిద్ది. సో తర్వాత ప్లాన్ చేసుకొని, బట్ ఫస్ట్ షో అనేది మనం అక్కడ 3 షోస్ ఉంటాయి పర్ డే, లైట్ షో అనేది సెల్యులార్ జైల్లో. సో ఫస్ట్ షో ప్లాన్ చేసుకునేట్టు చూసుకోండి, ఎందుకంటే ఎర్లీగా అయిపోతే ఎర్లీగా మనం బ్యాక్ టు హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం స్కూటీ అనేది స్కిప్ చేయండి పోర్ట్ బ్లేయర్లో. నాకు తెలిసింది ఏం చెప్తున్నాను, స్కూటీ తీసుకోకపోవడమే వేస్ట్, తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మనకి చెప్పినట్టు మనం ఈ ఒక్క ప్లేస్కి వెళ్తాం, ఒక క్యాబ్ బుక్ చేసుకొని మనం సెల్యులార్ జైలుకి వెళ్తే అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళేది ఏం లేదు. అక్కడ చూసుకొని సెల్యులార్ జైల్లో మొత్తం చూసుకొని ఫస్ట్ షో చూసుకొని డైరెక్ట్గా ఇంకా మళ్ళీ బ్యాక్ టు ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీ స్కూటీ తీసుకుంటే సినారియో ఎలా ఉంటుంది అంటే, సెల్యులార్ జైలుకి వెళ్తారు, అక్కడ చూసుకుంటారు, మొత్తం మనం తిరిగేదేమి ఉండదు, లోపల మనం చూసుకుంటాము, తర్వాత షో చూసుకుంటాం, మళ్ళీ బ్యాక్ టు హోటల్ వచ్చేస్తారు. దాని తర్వాత ఎలాగైనా కానీ నెక్స్ట్ డే మీకు హెడేక్ అయిపోయింది, ఎందుకంటే ఫెర్రీ ఉండిద్ది, ఈ స్కూటీ వాళ్ళకి ఇవ్వాలి, ఈ స్కూటీ ఇచ్చే ఫార్మాలిటీస్ అన్నీ చూసుకొని మళ్ళీ ఇటు వెళ్ళాలంటే చాలా రష్ అయిపోయింది. సో అక్కడ స్కూటీ అనేది స్కిప్ చేసేయండి, అవసరం లేదు, నో నీడ్. సో అక్కడ చూసుకోండి అరౌండ్ మన ఎంట్రీ ఛార్జెస్, నేను ఇంతక మిస్టేక్ చెప్పాను, పర్ హెడ్ కాదు, మేబీ 60 పర్ 2 కప్పులు అనుకుంటా. సో 30 రూపీసే అంత ఉండిద్ది సెల్యులార్ జైల్కి ఎంట్రీ ఫీ. సో అక్కడ 60 రూపీస్ ఉండిద్ది. అండ్ మనకి లైట్ షో అనేది మనకి ఒక వెబ్సైట్ ఉండిద్ది, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఆ పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు ఆ లైట్ షోకి. సో అక్కడ అరౌండ్ మనకి 300 అంత ఉండిద్ది. అండ్ మీరు ఒకవేళ ప్యాకేజెస్ వాళ్ళు కూడా, ప్యాకేజెస్ అంటే టూరిస్ట్ ఎవరైనా కానీ మనకి బుక్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే 400 ఛార్జ్ చేస్తారు, కానీ యాక్చువల్లీ ఎంట్రీ అక్కడ దాని ఫీ మటుకి 300, వాళ్ళు 100 ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో మనమే చేసుకుంటే సరిపోయింది కాబట్టి 300గా వచ్చేస్తుంది. అక్కడ మనకి రెండింటికి కలిపి సెల్యులార్ జైలుకి వరకు 660 రూపీస్ అంత అయింది, 660 రూపీస్. అండ్ ప్లస్ మనకి ఓవరాల్ నేను 660 పక్కన పెట్టేస్తే ఓవరాల్గా మనకి పోర్ట్ బ్లేయర్ ఫుడ్ కానీ లేక హోటల్స్ కానీ అండ్ స్కూటీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ చూసుకుంటే అరౌండ్ 5,000 లెక్క వేసుకుందాము. అలా 5,000 మినిమం వేసుకోండి, ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు, అది మనం చెప్పలేము. సో మనం చెప్పేదానికి మీరు ఒక 1,000-2,000 ఎక్స్ట్రానే వేసుకోండి, ఎందుకంటే మేము ప్యాకేజ్ ద్వారా వెళ్ళాం కాబట్టి మాకు ఎగ్జాక్ట్ తెలియదు. బట్ అక్కడ ఖర్చులు చూసి మేము చెబుతున్నాము. బట్ పోర్ట్ బ్లేయర్ వరకే నేను చెప్పేది, రిమైనింగ్ అంతా మనకి, ఎందుకంటే మనకి గేమ్స్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనమే పెట్టుకోవాల్సి వచ్చింది. అండ్ మనం వన్స్ హ్యావ్లోకి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ స్కూటీ తీసుకోండి. అక్కడ మనం ఎందుకు స్కూటీ అంటే, మనం దిగిన వెంటనే కాళపత్ర బీచ్కి వెళ్ళాలి, కాళపత్ర బీచ్ నుంచి రాధానగర్ బీచ్కి మళ్ళీ డిస్టెన్స్ ఉంటుంది, చాలా దూరం వెళ్ళాలి. సో మళ్ళీ మనం దిగిన వెంటనే ఫస్ట్ మనం స్కూటీ తీసుకునేటట్టు ఉంటే స్కూటీ తీసుకొని తర్వాత స్కూటీలోనే మనం పోర్ట్ దగ్గరలో నేను అంత గమనించలేదు, బట్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి, అక్కడ షాప్లో అడిగినా కానీ చెప్తారు. మాకెందుకు ఈ రిస్క్, ఆ స్కూటీ ఇదంతా నెట్వర్క్ సరిగ్గా ఉండదు, సో ఎయిర్టెల్ వచ్చింది అక్కడ, ఆ బిఎస్ఎన్ఎల్ అనేది అంతంత మాత్రం, జియో ఓకే ఫైన్, నా జియో తింది ఎయిర్టెల్ అయితే బాగానే వచ్చింది, జియో కొన్ని ప్లేసులు అసలు రాదు, కొన్ని ప్లేసులు బాగానే వచ్చింది. సో దాని ప్రకారం చూసుకుంటే ఈ హెడ్ ఎక్కడ నాకెందుకు అనుకుంటే అన్బిష్ని నెంబర్ పెట్టాం కాబట్టి తను కాంటాక్ట్ అవ్వండి, తను చెప్తాడు బెస్ట్. ఓన్లీ వాళ్ళు ఏంటంటే
ట్రాన్స్పోర్ట్ వరకు ఎక్కువ మెయిన్ ఫోకస్ అనేది, ఇంకా ప్యాకేజెస్ అనేది కొంచెం అది సైడ్ అనమాట. సో తినకే ఓన్ వెహికల్ ఉంది, సో తనే తీసుకెళ్ళి తనే డ్రాపింగ్ పికప్ మొత్తం చూసుకుంటాడు. సో ఇప్పుడు మనకి చూసుకుంటే మనం పోర్ట్ బ్లేయర్లో మనం కాస్ట్ చేసుకుంది ఓవరాల్గా 5,000 ఎక్కువే ఉండిద్ది, బట్ 5,000 అని నేను వేస్తున్నాను. నేను చెప్పిన దానికి 1,000 2,000 ఎక్స్ట్రానే వేసుకోండి, కానీ తక్కువ అయితే వేసుకోకండి. నేను జస్ట్ ఇంకా ఆ ప్యాకేజ్ అదే టూరిస్ట్ వాళ్ళతో ఏజెన్సీ వాళ్ళతో వెళ్తే తగ్గిద్దా పెరిగిద్దా అనేది ఒక ఎస్టిమేషన్కి నేను చెప్తున్నాను అనమాట. సో ఫ్లైట్ కాస్ట్ ఇంక్లూడ్ ఉండవు నేను చెప్పే దాంట్లో. లాస్ట్లో మనం ఓరమారిగా వేద్దాము, ఇంత అయితే పర్టికులర్గా మస్ట్ అండ్ షుడ్ అవుతాయి ఈ ఫ్లైట్ కాస్ట్ అనేవి. నేను ఒక రేట్ చెప్తాను, నార్మల్ సీజన్స్ రేట్స్ ఎంత ఉంటాయి ఏంటి అనేది నేను రేట్స్ చెప్తాను. ఇప్పుడు మనం చూసుకుంటే 2,000 దాకా మనం సెలెక్ట్ చేసుకునే ఫెరీని బట్టి ఉండిద్ది. ఎందుకంటే అక్కడ 5,000 మనం అక్కడ నుంచి మనం పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ రావాలంటే ఫెరీలో రావాలి, కాబట్టి ఫెరీ కాస్ట్ అనేది 2,000 దాకా ఉండిద్ది. ఎందుకంటే గ్రీన్ ఓషన్ అయితే మనకు తక్కువ ఉండిద్ది. దాని తర్వాత మ్యాక్రూజ్ ఉండిద్ది, దాని తర్వాత నౌటికా అనమాట. సో మనకి గ్రీన్ ఓషన్ 980 నుంచి స్టార్ట్ అయ్యిద్ది. సో మనకి 9,980 నుంచి స్టార్ట్ అయ్యిద్ది కాబట్టి అక్కడ కాస్ట్ తగ్గిద్ది. మనం గ్రీన్ ఓషన్ సెలెక్ట్ చేసుకోవాలా, మ్యాక్రూజ్ సెలెక్ట్ చేసుకోవాలి, నౌటికా సెలెక్ట్ చేసుకోవాలి, అది మీ ఇష్టం. ఎలాగో మనం ఇక్కడ నుంచి 3 ఉంటాయి కదా, నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ఏమో నౌటికా బుక్ చేసుకోండి, ఒకసారి మ్యాక్రూజ్ బుక్ చేసుకోండి, ఒకసారి గ్రీన్ ఓషన్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనం హ్యావ్లాక్ వెళ్తున్నాం ఒకటి, దాని తర్వాత హ్యావ్లాక్ నుంచి మళ్ళీ నెయిల్ ఐలాండ్ వెళ్ళాలి, అక్కడ ఒకటి చేసుకోండి, ఇక్కడ నౌటికా చేసుకోండి, అక్కడ మ్యాక్రూజ్ చేసుకోండి, మళ్ళీ నెయిల్ ఐలాండ్ నుంచి మళ్ళీ పోర్ట్ బ్లేయర్ వెళ్ళాలి, అక్కడ గ్రీన్ ఓషన్ చేసుకోండి. సో కాస్ట్ తగ్గిద్ది, ఎక్స్పీరియన్స్ చేసాం అనేది కూడా ఉంటుంది. మేమైతే 2 ఎక్స్పీరియన్స్ చేసాం, మ్యాక్రూజ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో అదెందుకు మనం వదిలేయాలి? సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో నేను ఈ హ్యావ్లాక్కి వెళ్ళే ఫెరీకి అయితే 2,000 వేసాను, అక్కడ మనకి 7,000 దాకా అయింది. దాని తర్వాత ఫుడ్కి అయితే పక్కాగా నాకు తెలిసి మాకైతే 6,000 దాకా అయింది. మాకు హ్యావ్లాక్లోనే ఎక్కువైపోయింది ఫుడ్ అనేది, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ నైట్ అండ్ ఆఫ్టర్నూన్ నైట్ టోటల్ 4 పూట్ల అక్కడే తిన్నాం అనమాట. అండ్ ఎలిఫెంట్ బీచ్లో అంత తినడానికి ఫుడ్ ఏమి ఉండదు, స్నాక్స్ ఇవే అనమాట. ఎందుకంటే మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అక్కడే ఉంటాం, సో ఆఫ్టర్నూన్ లంచ్ అనేది అక్కడే చేయాలి. సో అంత అనిపించలేదు, మేమేమి అంత తినలేదు, లైట్ స్నాక్స్ తినేసి వదిలేసాం. సో ఫుడ్కి అరౌండ్ 8,000 దాకా వేసుకోండి. నెక్స్ట్ స్కూటీ ఇవన్నీ చూసుకుంటే స్కూటీకి అరౌండ్ 800 వేసుకోండి, పర్ డే 400 లెక్క వేసుకోండి. అండ్ హోటల్స్కి 8,000 లెక్క వేసుకోండి. వాటర్ యాక్టివిటీస్ మన కాయాకింగ్ అనేది మ్యాండేటరీగా చేస్తాం కాబట్టి మ్యాండేటరీ చేయాలా లేదా అనేది మీ ఒపీనియన్, బట్ కాయాకింగ్ అండ్ మనం 10,000 అయితే మనం ఇఫ్ ఇన్ కేస్ ఏ ఒక్కటి పట్టుకోవాలనుకున్నా కానీ కప్పులు వెళ్తే 6,000 700,000 అయితే పక్కా ఎగిరిపోతాయి. సో వాటర్ యాక్టివిటీస్ ఎలిఫెంట్ బీచ్లో ఒక 10,000 వేసుకున్నా, మళ్ళీ కాయాకింగ్ ఒక 7,000 వేసుకున్నా అక్కడే మనకి 17,000 దాకా అయిపోయింది అనమాట. సో ఓవరాల్గా 41,000 ఆర్ 42,000 అక్కడే అయిపోయింది. అక్కడే మనకు 42,000 అయిపోతే నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ నెయిల్ ఐలాండ్కి వెళ్ళాలి, అక్కడ ఒక ఫెరీ కాస్ట్ 2,000 వేసుకున్నా కానీ మళ్ళీ అక్కడ వాటర్ యాక్టివిటీస్, ఒకవేళ నేను చెప్పినట్టు స్కూబా డైవింగ్ అనేది మస్ట్ ట్రై అనేది నేను చెప్తాను. స్కూబా డైవింగ్ ఇక్కడ వద్దు, మనం నెయిల్ ఐలాండ్లో ట్రై చేద్దాము అనుకుంటే అక్కడ మనం ఒక 4,500 తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇద్దరికి కలిపి 6,000 ఆర్ 7,000 దాకా స్కూబా డైవింగ్ అవ్వచ్చు. ఓన్లీ 1% అయితే ఇంకా తక్కువ కూడా అవ్వచ్చు. అరౌండ్ 3,500 అయితే నేను చెప్తాను, 3,500 స్కూబా డైవింగ్ అయిపోయింది. నేను లాస్ట్ వీడియోలో నెయిల్ ఐలాండ్ వీడియోలో నేను ఒక హోటల్ చూపించి చెప్పాను, వాళ్ళని అడగండి, వాళ్ళు ఇంకా తక్కువలో చూపిస్తారు. సో 3,000 3,500 అయిపోయింది. ఇంకా నెయిల్ ఐలాండ్ ఓవరాల్ కాస్ట్ చూసుకున్నా కానీ
అరౌండ్ 2000 ఫెరీకి అండ్ రిటర్న్ 2000 పోర్ట్ బ్లేర్ రావడానికి 2000. అండ్ ఇక్కడ నేను పాయింట్ చెప్పేది ఏంటంటే పక్కాగా నెయిల్ ఐలాండ్లో 1 నైట్ ఉండండి. 1 నైట్ ఉంటేనే మనకి వాటర్ యాక్టివిటీస్ అయినా కానీ ఎంజాయ్ చేయగలం, లేకపోతే వాటర్ యాక్టివిటీస్ మనం అక్కడ ఎంజాయ్ చేయలేము అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వాటర్ యాక్టివిటీస్ చేసిన తర్వాత కోరల్ బీచ్కి వెళ్ళాలి. కోరల్ బీచ్ ఈవినింగ్ టైం బాగుంటుంది నాకు తెలిసినంత వరకు. ఈవినింగ్ టైం కోరల్ బీచ్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ బ్యాక్ టు హోటల్కి వెళ్ళిపోవచ్చు. లేదు మీరు పక్కాగా ఇంకా నేను ఆ రోజు నైట్ వెళ్ళాలి అనుకుంటే మీరు వాటర్ యాక్టివిటీస్ అయితే ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే ఈవినింగ్ 4:30, 5కి ఫెరీ ఉండిద్ది. సో మీరు ఏంటంటే 3:30కి అలా వచ్చేయాలి అని వచ్చేస్తారు. ఇంకా అక్కడ డే అంతా వేస్టే కదా. సో ఎలాగో మీరు పోర్ట్ బ్లేర్ వెళ్ళి ఆ నైట్ వెళ్ళేది లేదు బ్యాక్ టు మీ ప్లేస్కి. సో అక్కడ స్టే చేస్తారు కాబట్టి ఆ పోర్ట్ బ్లేర్లో స్టే చేసేది ఏదో ఇక్కడ స్టే చేయండి. ఇక్కడ స్టే చేసి ఇదంతా చేసుకొని నెక్స్ట్ డే ఎర్లీ ఎలాగో మనకి 11కి చెక్అవుట్ ఉండిద్ది అనమాట. 11కి చెక్అవుట్ ఉండిద్ది. 11కి చెక్అవుట్ ఉండిద్ది కాబట్టి దాని తర్వాత 2-3 ప్లేసెస్ చూసుకొని ఈవినింగ్ నైట్ మీరు ఫ్లైట్ ఉండేటట్టు చూసుకోండి. నైట్ 6-7 ఆ టైంకి ఫ్లైట్ ఉండేది చూసుకోండి. మీరు ఇక్కడ 1 or 2కి ఇక్కడ స్టార్ట్ అయిపోయినా కానీ మీకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఒకవేళ ఇక్కడ మనకి ఫెరీ ఏమైనా లేట్ అయినా కానీ మనకి అక్కడికి వెళ్ళేసరికి టైం ఈక్వల్గా టాలీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసరికి 42,000. అండ్ మీరు హోటల్స్ నేను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా మీరు బయటే తినేటట్టు వేసాను అనమాట. ఎందుకంటే ప్యాకేజ్లో ఆ హోటల్స్ ఫుడ్డింగ్ కూడా లేకపోతే ఏంటో అనేది నాకు తెలియదు. బట్ హోటల్స్లో ఫుడ్ ఇంక్లూడ్ ఉండిద్దో లేదో మెజారిటీ మనం వేరే ఎక్కడైనా హోటల్స్కి వెళ్తే అక్కడ వాడు ఫుడ్ ఇంక్లూడ్కి ఒక సపరేట్ కాస్ట్ చేస్తాడు. నార్మల్గా మనం రూమ్ తీసుకున్నందుకు ఒక కాస్ట్, ఫుడ్ ఇంక్లూడ్ అయినందుకు ఒక కాస్ట్ కదా. సో అది మనకు తెలియదు. బట్ అందుకే నేను మాకైనా ఫుడ్ కాస్ట్కి మీకుకి ఒక 2,000 అయితే డిఫరెన్స్ ఉంది. ఇది వేసాను, ఎక్స్ట్రానే వేసాను. ఎందుకంటే మాకైతే ఏ హోటల్లో ఫుడ్ అయితే ఇంక్లూడ్, బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ అనమాట. ఇందాక నేను చెప్పిన కాస్ట్ చూసుకుంటే హెవలాక్ వరకు అయితే 42,000 దాకా అయింది. అదే 41,000 సంథింగ్, 42,000 వేసుకున్నా. ఇక్కడికి మనకు వచ్చిన తర్వాత ఫెరీ కాస్ట్ అయినా కానీ మన స్టే కాస్ట్ అయినా కానీ అండ్ ఇక్కడ స్కూటీ తీసుకోవాలి లేదా అనేది మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మేము అంతగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి. బట్ స్కూటీ తీసుకుంటే దానికి 400 ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఓవరాల్గా ఇక్కడ కూడా ఫుడ్ ఇంక్లూడ్ మొత్తం చూసుకుంటే ఓవరాల్గా మనకి ఒక 6,000 to 7,000 దాకా ఇది నెయిల్ ఐలాండ్లో, ఇంక్లూడింగ్ ఫెరీ కాస్ట్. ఆర్ ఫెరీ కాస్ట్ కాకపోయినా కానీ ఒక 6,000 దాకా అయింది. ఫెరీ కాస్ట్ వేసుకుంటే ఒక 10,000 దాకా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇప్పుడు మనం ఇందాక కాస్ట్ హెవలాక్ వరకు చూసుకుంటే 42,000 అయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం అక్కడి నుంచి ఫెరీ వచ్చినందుకు 2,000 అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్ 1,000. అది మనం ఎలా దొరికిందో మనకు తెలియదు. స్కూటీ దొరికిందో లేదో తెలియదు. బట్ దానికి 1,000, తర్వాత ఫుడ్కి ఒక 3,000, దాని తర్వాత హోటల్స్కి ఒక 3,000. నెక్స్ట్ ఫెరీ రిటర్న్ టు పోర్ట్ బ్లేర్ ఫెరీ అనేది 2,000. ఓవరాల్గా 11,000 దాకా అయింది. సో ఇంకా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే వితౌట్ ఫ్లైట్స్ 53,000 దాకా అయింది. ఫ్లైట్ కాస్ట్ పక్కాగా 10,000 పైనే ఉండిద్ది ఏది వన్ వే. అండ్ రిటర్న్ అయితే ఎక్కువ నేను అబ్జర్వ్ చేశాను, పక్కాగా అరౌండ్ 15 దాకా ఉండొచ్చు. ఈజీగా 25,000 అయితే అయింది. ఓకే, మీరు తక్కువ వేసుకున్నా కానీ తక్కువ వేసుకోవద్దని అంటున్నా ఎక్స్పెక్టేషన్స్కి. పక్కాగా 25,000 అయింది. సో 53,000 ప్లస్ 25,000 ఎంత? 78,000. 78,000తో మీ 78,000 కదా 80 రౌండ్ ఫిగర్ వేసుకున్నా. 80,000తో మీ అండమాన్ ట్రిప్ విత్ ప్యాకేజ్ ద్వారా కాకుండా అయితే మీ ఓన్గా వెళ్తే 80,000 అయింది. సో ఇది మేము చెప్పాలనుకుంది. 20,000 సేవ్ చేయాలి అనుకుంటే నార్మల్గా వెళ్ళండి. మహా అయితే నేను ఎక్కువ చెప్పాను. మ్యాక్స్ మీకు 10,000 అయితే సేవ్ అయితే పక్కా అవుతాయి, అది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే హోటల్స్ మీ ఇంట్రెస్ట్ మీకు నచ్చినట్టు మీరు డిసైడ్ చేసుకుంటారు కాబట్టి అక్కడ కాస్ట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫైనల్గా చెప్పాలి అంటే
మేము ఈ ట్రిప్టో ద్వారా వెళ్ళటం వలన మాకు 1,03,000 దాకా పైన అయింది. అండ్ మీరు ఏ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వెళ్ళకూడదు, మేమే వెళ్ళాలి, ప్లాన్ చేసుకుని వెళ్ళాలి అనుకుంటే అరౌండ్ 85,000 to 90,000 అయిపోయింది. 85 కంటే వెళ్ళదు. ఇంకా మరీ పీక్ సీజన్లో కనుక మీరు వెళ్తే అప్పుడు మేబీ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మ్యాక్స్ మీరు 90,000తో కట్ చేసేయచ్చు, 10,000 అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంతే ఈ వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. Bye bye.